హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సర్కారు సంచలన నిర్ణయం, వాట్సాప్ను దేశవ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు ప్రకటన. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై దేశంలో పూర్తిగా నిషేధం విధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా ప్రభుత్వం అయితే వెల్లడించిందండి. తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వాట్సాప్ పనిచేయడం లేదని, నేరాలను అరికట్టడంలో సహకరించడం లేదని రష్యా ప్రభుత్వం తీవ్రంగా ఆరోపించింది. చట్టాలకు అనుగుణంగా సర్వీసులు లేకపోతే సంపూర్ణ నిషేధం విధిస్తామని హెచ్చరించింది. ఇక యూజర్ల డేటా సురక్షితం కోసమే ఈ నిర్ణయం అని చెప్తోంది. రష్యా ఆరోపణలపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా అయితే స్పందించిందండి. యూజర్ల డేటా కమ్యూనికేషన్ ను సురక్షితంగా ఉంచే హక్కును ఉల్లంఘించేలాగా రష్యా చర్యలు తీసుకుంటుందని, వాటిని తాము అడ్డుకున్నందుకే మెసేజింగ్ యాప్ పై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ సేవల్లో టెలిగ్రాము, ఇక వాట్సాప్ అయితే ఉన్నాయి. దేశంలో ఉగ్రవాద మోసపూరిత కార్యకలాపాలను పరిశీలించేందుకు వీలుగా మెసెంజర్లు, యాప్లతో కలిసి ప్రజల డేటాను యాక్సెస్ చేసే వీలు ఉండాలని రష్యా ప్రభుత్వం కొంతకాలంగా పట్టుబడుతోంది. ఇందులో భాగంగా వాట్సాప్ లో వినియోగదారులు కాల్స్ చేసుకోకుండా రష్యా ప్రభుత్వం ఆగస్టులోనే నిషేధం విధించింది. అంతేకాకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ లేని దేశీయ మెసేజింగ్ యాప్స్ మ్యాక్స్ కు అయితే మారాలని ప్రజలకు సూచించింది. రష్యా ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలపై సాంకేతిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల హక్కులు కాలరాయడానికి, దేశంలోని ఉక్రెయిన్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకోవడానికి అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారండి. రష్యా ప్రభుత్వం తమ దేశీయ యాప్లను ఎంచుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఇక ఈ వీడియోపై మీ ఇచ్చి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.